అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీకి సంబంధించి ఈఏపీ షెట్ ఎగ్జామ్స్ ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్కి సంబంధించి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఎప్పుడు జరగబోతున్నాయి, అదేవిధంగా బీఈడి వివిధ పీజీ కోర్సులకు సంబంధించి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఎప్పుడు జరగబోతున్నాయి దానికి సంబంధించిన వివరాలను ఈ వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి, వాళ్ళకి ఉపయోగపడుతుంది అనిపిస్తే. వివరాల్లోకి వెళ్తే చూడండి, పేపర్ క్లిప్పింగ్ చూస్తే ఉమ్మడి ప్రవేశ పరీక్షలు షెడ్యూల్ విడుదల చేసిన మంత్రి లోకేష్ అని ఇచ్చినాడు. ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ మే 19 కండక్ట్ చేయడం అనేది జరుగుతుందని ఇచ్చినాడు. మే 2 నుంచి వివిధ ఎంట్రన్స్ ఎగ్జామ్స్లు స్టార్ట్ అయ్యి జూన్ 25 వరకు కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఏ ఎంట్రన్స్ టెస్టులు వాటి తేదీల వివరాలు ఒకసారి చూస్తే ఇక్కడ ఇచ్చినారు చూడండి. ఏపీ ఆర్సెట్ పిహెచ్డి ఎంట్రన్స్ అనమాట, మే 2 నుంచి 5 వరకు. అదేవిధంగా ఈసెట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్, ఇంజనీరింగ్ డిప్లొమా లేటరల్ ఎంట్రీ అంటాం కదా, అదనమాట మే 6 కండక్ట్ చేయడం జరుగుతుంది. ఐసెట్ అంటే ఎంబీఏ, ఎంసీఏకి సంబంధించి మే 7 ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈఏపీ షెట్ అగ్రికల్చర్, ఫార్మసీ వచ్చేసి మే 19, 20. ఈఏపీ షెట్ ఇంజనీరింగ్ మే 21 నుంచి 27 వరకు ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా లాసెట్ ఎల్ఎల్బి, ఎల్ఎల్ఎం 3 years అండ్ 5 years కోర్సులకు సంబంధించి మే 25 ఎగ్జామ్ ఉంటుంది. పీజీ సెట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఎంటెక్, ఎంఫామ్కి సంబంధించి జూన్ 5, 6, 7 తేదీల్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. అదేవిధంగా ఎడ్సెట్ టీచర్ కోర్స్ అనమాట, బీఈడి జూన్ 8 కండక్ట్ చేస్తారు. పీజీ సెట్ ఎంఎస్సి, ఎంఏ, ఎంకామ్ కోర్సులు చేయాలనుకున్న వాళ్ళు జూన్ 19 నుండి 13 వరకు వీటికి సంబంధించిన ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇంకా పీఈ సెట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అంటాం కదా, బీపీఈడి, యూజీఈడి, పీఈడి, ఎంపీఈడి ఎగ్జామ్స్ అనేవి జూన్ 25 కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. వీటికి సంబంధించి నోటిఫికేషన్లు అనేవి త్వరలోనే విడుదలవుతాయి. విడుదలైన తర్వాత వీటికి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్, స్టార్టింగ్ డేటు, ఎండింగ్ డేటు, అదేవిధంగా ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, సిలబస్ ఏంది, కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంది, వీటికి సంబంధించిన వివరాలన్నీ కూడా మరొక వీడియో చేద్దాం. వాటికి సంబంధించి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చేసే ప్రయత్నం చేస్తారు. దీనికి సంబంధించి ప్రిపేర్ అయ్యే వాళ్ళు దీనికి సంబంధించిన బుక్స్ అనేది తెచ్చుకొని మీరు ఒకసారి ప్రిపేర్ అయ్యే ప్రయత్నం చేయండి. వీటికి సంబంధించి నెంబర్ ఆఫ్ మార్క్ టెస్టులు రాయండి. బిట్ పేపర్ అనేది ప్రాక్టీస్ అనేది చేసినప్పుడు మీరు సీట్ రావడానికి అవకాశం అనేది ఉంటుంది. యూనివర్సిటీలు అదేవిధంగా పీజీ సెంటర్లలో సీట్ వచ్చిన వాళ్ళకు మాత్రమే ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ప్రైవేట్ కాలేజీలలో సీట్ వచ్చిన వాళ్ళకు ఫీజు రియంబర్స్మెంట్ అనేది గవర్నమెంట్ ఇవ్వదు, మీరే ఓన్గా కట్టుకోవాల్సి ఉంటుంది. ఆ విషయాన్ని గమనించండి. కాబట్టి బాగా ప్రిపేర్ కండి. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఎవరు అంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనిపిస్తే లైక్ చేయండి. వీటికి సంబంధించిన అప్డేట్స్ మిస్ కాకుండా ఉండడానికి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.